దేవునికి వందనాలు స్తోత్రం. ఉపవాస ప్రార్థన రెండవ రోజు చక్కని వర్తమానం మనకు నిన్న దేవునికి స్తోత్రం. ఎఫెసీ పుస్తకం 3వ అధ్యాయము 14 నుండి 19 వరకు ఎవరెవరు చదవాలి చెప్పండి. చెప్పండి మీ చదువు ఏంటి? అది ఏమో నీకు దొరికింది 6 విషయాలు 7 విషయాలు. పరిశుద్ధ కొరకు ఇంకా చదివినారా? అది నా చెప్పండి. అక్కడే అది మొదటి ఏమంటే మహిమాధనం ఆశ్చర్యము నీ అందరికీ పురుషుడు వెలపడాలి. అది క్రీస్తు నీలో నివసించాలి. ప్రేమ మనకి వేరుపాలి. తర్వాత స్థిరపరచాలి. తిరిగి తర్వాత ఏంటి? ప్రేమానికి ఏముంది? విస్తారము, అది స్తోత్రం. తర్వాత పరిజ్ఞానం మించిన క్రీస్తు ప్రేమ. చివరికి మీరైనా నింబాలి. అదే అన్ని చెప్పడానికి సమయం దొరుకుతుందా లేదా తెలియదు. ఇక్కడ మనం నేర్చుకున్నారంటే 16వ వాక్యం చూడండి. 16వ వాక్యం. మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున. మహిమ ఐశ్వర్యం అది మనం ఒకటి నేర్చుకున్నాం. రెండవది కృప ఐశ్వర్యము అది మనం ఏం చేశారు? మూడవది క్రీస్తునందును ఐశ్వర్యము అదే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం. అది మనం నేర్చుకున్నారంటే ఏమంటే చదవకున్న జ్ఞానం అక్కడ ఉంది. అది మనం నేర్చుకున్నాం. జీవనముఖ్య భక్తికి అన్నింటి ఆ ధనం నుండి మనకు దొరుకుతుంది. ఈ రోజు చెప్పడానికి ఉన్నది అంటే రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం. ఆ ధనం గురించి క్రీస్తు ధనం గురించే చెప్తున్నారు. ఇప్పుడు క్రీస్తులు ఉన్న ధనం గురించి నేను చెప్తున్నారు. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. అంటే ఈ అనుగ్రహం మీరు క్రీస్తులున్న ఐశ్వర్యం ధనము ఏదది? దయ, దీర్ఘశాంతము, సహనం. ఇది క్రీస్తులున్న ధనం. ఇది అవసరం లేదు. ఈ క్రీస్తులున్న ధనం కొందరికి ఏం లేదు. అదేంటి? దయ ఉందా? దయ ఉందా? దయ మనకు పొందిన కాబట్టి మీరు ఇక్కడ కూర్చున్నారే. ఏమండి? రెండవదే సహనం. మూడవది ఏమండి? దీర్ఘశాంతము. ఇది 3 ధన క్రీస్తులు ఉంది. ఇది ఉన్నా కాబట్టి మనం ఇక్కడ కూర్చున్నారు.
అది ప్రతి బిడ్డల మీదకి ఆ దయా దేవుడే చేస్తున్నారు, కురిపిస్తున్నారు. రెండు, క్షమ. అవును కదా? ఒకసారి కూడా చదవండి. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుచున్నాడు. తెలుగులన్నీ కొన్ని తేడా ఉందండి. అది ఫస్ట్ చదివినప్పుడు ఏడు రాయబడి ఉంది అనుగ్రహం అని. అనుగ్రహం కాదండి, దేవుడి దయ. అదే దయ. ఇంగ్లీష్ లో అయితే కైండ్నెస్ దయ. దేవుడి దయ ఒకటి. రెండు, ఓపిక, సహనం. ఓపిక కాదండి, ఫోర్బియరెన్స్. సోదర అదే ఈ భాషలున్న పరిమితిని చూడాలి. సోదరు నానా వాక్యములు అంటే ఒకటి దేవుని దయ, రెండవ దయ, రెండవ క్షమ, మూడవది దీర్ఘ శాంతము. అవునా? సహనం ఉంది కదా? ఎలాగంటే దీర్ఘ శాంతము సహనము. సోదరుడు మూడు విషయము. ఆ దానమే అది క్రీస్తులు ఉన్న దానం. ఇప్పుడు యేసుక్రీస్తులు ఉన్న దానము ఒకటి. నేను ముందుకు చెప్పారు సోదరుడేమి ఆ దేవుని చెప్తుంది బుద్ధి జ్ఞానమైన దానం. అది అది చదవకుండా దానము దేవుడి వశములు ఉంది. రెండవది నా క్రీస్తులు ఉంది. రెండవది నా నీకు చెప్పింది ఏమన్నా నీ భక్తికి జీవనకున్న దానం అక్కడి నుంచి దొరుకుతుంది. మూడవది నేను చెప్పేది ఏమనంటే దయ, సహనము, దీర్ఘశాంతము దేవుడి సన్నిధిలో. ఇది లేకపోతే ఒక క్షణం కూడా మనం ఈ భూమిలో ఉంటారు. అది అందుకని దేవుడి బిడ్డల మీదకి దేవుడు దయ చూపిస్తున్నాడు. దేవుడి బిడ్డల మీదకే చేసినది సహనం ఉంది. దేవుడి బిడ్డల మీదకే దీర్ఘశాంతము. ఆ వాక్యంలో ఒకసారి కలండి, మీకు అర్థమైంది కదా? దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. నేను చేయకూడదు. ఇది దేవుడి ఉన్నది. నీ దయ చూపించలేదు, దేవుడే చేస్తున్నాడు. నీకేం లేదు. సహనం అండి. అదేంటి అది ఓపిక సహనం అంటే తట్టుకోవడానికి క్షమత. మీరందరూ ఓపిక సహనం అని చెప్పుకుని నాకు నీ మనసులో రాదు. ఓపిక సహనం అండి. సహనం ఉందో లేదో తెలియడానికి రైల్వే ప్రశ్న కొంచెం అప్పుడు మీ స్వభావం బయటకు వస్తుంది. ఇది కొందరికి విశ్వాసానికి ఏం లేదు, అది దేవునికి ఉంది. ఆ ధనం ఆయన వశములో ఉంది. అది నీలోనికి రావాలి, సహనం రావాలి. ఎన్ని విషయం తట్టుకోవడానికి ఉన్నా సహనం రావాలి. మనందరూ ఏమవుతున్నారు? నూనె మీదకి, నూనె లోపలికి, వేడైన నూనె మీదకి ఆపం చేసినట్టుగా ఆవాలేస్తే ఎలా అవుతుంది? మీరు కూడా ఓ ఎందుకు పేరుతున్నారు? నీ పేరు భరించిపోతే జీవన భక్తికి మాత్రం కాదు తల్లి. దేవుడు ఏమిటి? దయ ఉంది, సహనం ఉంది, నేను చిన్నగారెడ్డి చెప్పిన వారు మీకు మనసు తూర్పు నుండి
శాంతం అంత ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘబిడ్డలు నీదకి సంఘబిడ్డలకి దానం కావాలి. ఈ ఉపవాస ప్రార్థన ఎంతమంది కోరుతున్నారు? దేవా నాకు దయ కావాలి, సహాయం కావాలి, చెప్పిన పదం అర్థమైంది. లాంగ్ సఫరింగ్. దీ మాత్రం ఉంది. దీర్ఘ శాంతం అంటే అర్థం దీర్ఘంగా క్షమించడం. సగనం అంటే అది కాదు, దీర్ఘంగా. ఎన్ని చేసినా కానీ మనమే చేయాలి. ఒక సగడు వచ్చి అదే ఆ రోజు నేను చెప్పారు. ఒక సగడు 7 సార్లు వచ్చి మారు మనసు ఉంది క్షమించమని చెప్తే మనమే చేయాలి. 7 మార్లు ఒక్కసారి క్షమించేది ఎంత బాగుంది. ఒక్కసారి క్షమిస్తే మన కుటుంబంలో ఉన్న ప్రౌఢులన్నీ మనం ఇదన్నీ చెప్తున్నారు. గట్టిగా ఏం చెప్తున్నారు అన్ని వదిలేసిపోవడమే. ఈ ధనం నీలోకి రాలేదు తండ్రి, వస్తా నియమవుతున్నారు. దేవుడు మీ మీదకి దీర్ఘశాంతం కలిగినట్టుగా దీర్ఘంగా క్షమించినట్టుగా మీరు కూడా ఏం చేయాలి? అది లేదు. అది ఎందుకు లేదంటే ఇప్పుడు నీ ఉన్న ప్రకృతి, నీ ఇప్పుడున్న చిన్న ఎడాలి కదా యౌవనస్తులుగా ఉండిన కాబట్టి నీ ఏమవుతున్నారు. నా వయసులోకి వచ్చినప్పుడు నీకు అది అర్థం. కొందరికి అంత వయసులో వచ్చినప్పుడు అర్థం అవుతుంది. నేను చెప్పిన మాట అంటే సంఘ బిడ్డలకి ఈ దానం కావాలి. ఏది? దయా, సహనము, ఈ దానివరకు దేవుడు ప్రార్థన జీవన భక్తికి కావాలని అడిగారు కానీ దయవచ్చి సహనం గురించి దేవుడి సహనం గురించి ఎవరేం చేయరు. అది 10 సార్లు చెప్తే లాభం లేదు. మళ్ళీ అదే చెప్తే మీరు ఏమవుతుంది, నీకు మార్గం మిస్ వస్తుంది. అప్పుడు నేను చెప్పిన తర్వాత ఈ ధనం మనకు కావాలి. దయా, సహనము, ఇంకా క్రీస్తులు దాని గురించి మీరు చూడండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం. కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవ్వరికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. വചനത്തിന്റെ ധാനം 2ാമത്തെ വാക്യം ഞാൻ എഴുതിട്ട് പോയതാണ്. కొలస్సీ పత్రిక చూడండి. వాక్యానికి ఉన్న ధానం అనేది రాయబడిందండి. సారీ 3వ అధ్యాయం 16వ వాక్యం. సారీ క్షమించండి. చదవమ్మా. ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా ఈ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. Let the word of Christ dwell in you richly. అది తెలియలేదు. క్రీస్తు వాక్యము నీలో నీలో ధనైశ్వర్యముతో నిలబడుతుంది.
లేని వాడు దరిద్రుడు. దేవునికి అలా అర్థమాలు ఆకుండాలి. అంటే 19 కీర్తన 10 చదివినప్పుడు అక్కడ రాయబడిన దేవుని వాక్యం గురించి చెప్పిన మాట, వెండి బంగారం కంటే దేవుని వాక్యము వెండి అదని ధనం. వెండి బంగారం కొన్ని దినములకు ఉంచితే ఏమవుతుంది? దానిలోని తుప్పు పట్టి అది పాడైపోతుంది. కానీ దేవుని వాక్యం అది నీ లోపల ధనంగా ఉంటే అది నీ నీళ్ళతో పడుతుంది. అని 119 కీర్తనము 72వ వాక్యం చూడండి. 72 వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు వెండి బంగారం కంటే నీ ఇచ్చిన అని 162 చదవండి. 162 విస్తారమైన తోపు సొమ్ము సంపాదించిన వారి వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. ఇచ్చిన మాట నీ వాక్యం వచ్చిన మాట చెప్పిన వాక్యం. ఇప్పుడు దేవుని వాక్యము దోపుడి సొమ్ము కంటే విలువైనది. దోపుడి సొమ్ము అంటే దొంగలాడి వచ్చిన సొమ్ము కంటే నేను చెప్పిన వాడు నీ దాకా నీలో ఉందా? దేవుడు వాక్యమైన అదే దేవునికి స్తోత్రం. వాక్యం ధర్మతో వాక్య నీలో వాక్యం నా సమృద్ధిగా నీలో ఉంటే నీ ధన్యవాదుడు. దేవునికి స్తోత్రం కలిగింది. వాక్యంలో కొందరు లేదు, ధనం లేదు, ఆ ధనం లేదు. దేవునికి స్తోత్రం. ధనమే వాక్యమైన దేవుడి దగ్గరికి వస్తే వారి ధన్యవాదులు మారుతుంది. పీతర్ గారికి దేవుడు వాక్య పరిచయం చేసిన తర్వాత ఆయన ఓడలోకి దాని వచ్చింది. అప్పుడు ఫస్ట్ ఏం జరిగింది? వాక్యం ఇంకా జరిగిన తర్వాత లోపలికే వచ్చింది. ఈ పదలు నీలోనికి సమృద్ధి అయిన వాక్యం పడితే నీకు కావాల్సినది నీ లోపలికి వస్తుంది. నీ వాక్యం నన్ను బ్రతికించింది. కొంత క్రైస్తవ జీవితములు వాక్య సంఖ్యమైన సమృద్ధి లేదు. అంగీకరించండి. ఈ వాక్యం నీలో నుండి ఒక ప్రయాణం నీకు పడిపోయిందనుకో, నీ ఓటమానికి లాగుతుంది. అక్కడ ఉంటాడు వాక్యం ఉన్నదా? ఆ వాక్యం నీకు ఏం చేసిన బలపరిచింది. అది ఆ వాక్యమైన దానం తెలిసిన వారు వాక్యమైన దాని అవసరం లేదు. మనసే సంఘపడి చెప్తున్నారండి. వాక్యమైన ధనములో సోదరుడు మీరలా మనకు సంఘములు ఉన్న వాడు వాక్య సమృద్ధి కావాలి. ఈ వాక్యం ఎక్కువ నేర్చుకో, వాక్యం ఎక్కువ నేర్చుకో, వాక్యం ఎక్కువ వినండి. ఇంటికి ఉన్నప్పుడు మొబైల్ ఆన్ చేసి ఈ బైబిల్ చదివిన వినండి. చదువు రాలేదు వినండి. దేని వల్ల ఏం చేయాలి చదవండి. అది క్రీస్తులు ఉందండి. ఈ దాని నీ యొక్క దాని గురించి చెప్పిన తర్వాత మనం చదువులో వాక్యం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 26వ వాక్యం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఈ దాన్ని ఎవరు కాకర్లేదు. పైన నేను చెప్పిన మొత్తం అవసరం నీకు. క్రీస్తులున్న ధనం ఏంటంటే ఆయన నింద గొప్ప
ఎవరు గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. మోసే ఏసైకి చూడలేదు. ఏసైకి మోసే చూసిందా? కానీ నీ ఏసై దాని మీద గొప్పగా ఎంచారు విశ్వాసం ద్వారా. నీ యేసుక్రీస్తు రక్షకుడు అంగీకరించిన కాబట్టి ఆ క్రీస్తులున్న ధనం నీకు కావాలి. ఏదది? ఆ నింద గొప్పతనంగా ఎంచబడింది. ఇది ఎవరికి అవసరం లేదు. ఏది? అందరు మిమ్మల్ని పొగిడితే నేను ఎక్కువ పొగిడిన వాడు రేపు నిన్ను వదిలిస్తాను. ఇది నా అనుభవం. ఒక పాస్టర్ ఆయన చెప్పారు, జోడి పాస్టర్ నేను వదలను అని చెప్పారు. పేరు చెప్తా నీకు అర్థమవుతుంది. జోడి పాస్టర్కి నేను ఆయన దగ్గర మంచి వాక్యం ఉన్నా కాబట్టి నేను ఆయన ఎప్పుడు చెప్పారు అప్పుడే పడవ కట్టేశాడు. మొదలుపోయింది. అయ్యా నిన్ను వదలని చెప్పారు, అయ్యా నీ మంచి వాళ్ళని చెప్తారు. ఆడనికి తిట్టిన ఆడే ఎదురు మాట్లాడాడు. ఇప్పుడు నేను చెప్తున్నది నింద క్రీస్తుని నీకేముంది? నిందలు ఉంది. అది మీరేం చేయాలి? అది మీరు భాగ్యమని ఎంచుకోవాలి. Moses found the true wealth in suffering. ఈ లౌకిక సంఘములు ఆయన దరిద్రులుగా ఉన్నారు, ధనివంతులుగా ఉండేటట్టుగా భావిస్తున్నారు. ఇది గొప్ప ప్రాబ్లం. ఏది? దరిద్రులుగా ఉన్నారు, అప్పుడు ధనవంతులుగా ఉండినట్టుగా భావిస్తుంది. ఇది ప్రాబ్లం. నేను ఇప్పుడు చెప్పినది ప్రజల 3:17 వాక్యం. మీరు అసలు ఎదుట అక్కర్లేదు, నేను చెప్తాను. 3:10 చదవండి. నేను చెప్పిన చర్యలు. నీవు దౌర్భాగ్యుడును, దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడవును, దరిద్రుడవును, వృట్టివాడవును, నీ దరిద్రుడు, దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన, దిగంబరుడు, ఈ సంఘములకి ఆడు ఎరుగుతున్నారు. ఏంటి? ఆడు దరిద్రుడు, అప్పుడే ధనవంతుడుగా ఎరుగుతున్నారు. కానీ వాడు దౌర్భాగ్యుడు. నేను చెప్పిన సంఘ బిడ్డలకి అవసరమైనది క్రీస్తు నుండా నింద గొప్పగా. నీకు అర్థం అవ్వలేదో లేదో తెలియదు. స్తోత్రం. నింత ధనంగా ఇక్కడ నీ అనుభవిస్తే పరలోకంలో వెళ్ళినప్పుడు మీకు ప్రతిఫలం ఉంది. నింద ధనంగా అనుభవిస్తే పరలోకం వెళ్ళినప్పుడు నీకేమో బహుమానం. ఎంత అపమానం ఇక్కడ పరిచయో దానికి అప్పుడు బహుమానం. అందుకని క్రీస్తులో ఈ ధనం ఉంది. అతని పొందుకోవడానికి నేను 3 దాని గురించి చెప్పాను. ఇది 4వ యొక్క ధనం కూడా ఉంది. అది కూడా చూడండి. ఎఫెసీ పత్రిక 1:18 చూడండి. 1:18. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో. ఆమేన్. సోదరులు చెప్పండి. మహిమ ధనం ఏంటండి? మహిమ ధనం. మహిమ ఏంటండి? ఇంగ్లీష్ గ్లోరీ. మహిమ ధనం అంటే గ్లోరీ. గ్లోరీ అంటే మహిమ. ఆ ధనం అదేవారు కొలసి పత్రిక 1:27 చూడండి. కొలసి పత్రిక 1:27. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమ ఐశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు. మహిమ ఎవరండి? క్రీస్తు నీతో ఉన్నారు. ఈ మహిమ ధనం నీకు అవసరం. ఈ ధనము పొందిన వాడు ఈ మహిమ గురించి సాక్షి చెప్పాలి.
ఏ మహిమాధనం క్రీస్తు గురించి ఇష్టమండి. అది నీలో ఉన్నప్పుడు నీ అది బయట చెప్పాలి. అవును కదా. అపొస్తలుల 1:8 వాక్యాన్ని చదివిన ఏమంటే పరిశుద్ధాత్మ భూమి మీద నీరే చేయాలి, నా కోసం సాక్షి. ఆ మహిమ నీలోనికి దిగి వచ్చితే నీరే చేయాలి, సాక్షి అని చెప్పాలి. చెప్పండి. మనకు ధనం లేదు కాబట్టి మనం వేదిక మీద నిలబడి క్రీస్తు గురించి చెప్పాం. ధనం మనలో ఉండే క్రీస్తు గురించి చెప్పండి. అందుకని పౌలు గారు ప్రార్థన చేయలేదేవా ఈ పిల్లలకు మహిమ ధనం కావాలి. నీ మనమే కృష్ణపత్రిక తిరిగిరండి 3:16 మాట. మీరు అంతరంగ పురుషుని అంత శక్తి కలిగి అందరికీ పురుషుడు ఏం చేయాలి? అదే మొదటి ప్రార్థన పౌలు గారు. దేవా నా పిల్లలందరికీ శక్తి అంటే అందరికీ శక్తి, అందరికి పురుషుడు, అందరికీ పురుషుడు బలవాడు, శరీర శక్తి బలం 2 కొరింథీయులు 4:16 చూడండి. 2 కొరింథీయులు 4. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అందరికి పురుషుడు బలవంతుడు రావాలంటే దినదినము నూతన పరచబడాలి. అదే భాగ్య పురుషుడు. స్తోత్రం స్తోత్రం చెప్పండి. స్తోత్రం కలుగుతుందా? మీరు అర్థం తెలుసుకోవాలంటే దేవుడికి స్తోత్రం. భాగ్య పురుషుడు శరీరం గురించి చెప్తున్నారు. అంటే నీ శరీరం దేవుడికి స్తోత్రం. ఈ భాగ్య పురుషులు ఏమిటంటే అది నీకు అర్థం తెలుసుకోవాలి. రక్షణ పొందలేని వారిలో అనే ఆత్మ చచ్చిపోయింది, శరీరమే ఉంది, బ్రతికి ఉంది. రక్షణ పొందలేని వాడిలో ఆత్మ చచ్చిపోయింది, శరీరం మాత్రం రక్షణ పొందిన వారిలో శరీరం చచ్చింది, చచ్చిందిగా చంపింది. ఇది రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంది. ఇది రెండు డిఫరెన్స్ అండి. నేను చెల్లికి సరిగా విన్నాను. రక్షణ పొందలేని వారిలో ఆత్మ చచ్చింది, రక్షణ పొందిన బిడ్డలో చచ్చిందా? రోమాపత్రిక 6:11 చూడండి. రోమాపత్రిక 6:11 చూడండి. దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. అర్థమవలే. రక్షణ పొందలేని వాడు లోపల చచ్చింది, శరీరం బ్రతికి ఉంది. ఓకే. రక్షణ పొందిన దేవుడి బిడ్డలు ఆత్మ లోపల బ్రతికింది, బయట చచ్చింది. పవర్ ఆఫ్ సిన్. నేను చెప్పిన నీకు అర్థం అవ్వలేదు. ఎఫెసు పత్రిక 2:1-2 వాక్యం చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన అంటే రక్షింపబడలేని వారు పాపముల చేత ఏమైంది? చచ్చినవారు. ఇప్పుడు రక్షింపబడిన దేవుడు బిడ్డలు రోమపత్రిక 6:11 చూడండి. అటువల్ల మీరును పాపము విషయమై అంటే మృతులు ఆయన పాపములు చచ్చిపోయారు, రక్షింపబడిన దేవుడు బిడ్డలు క్రీస్తు యేసునందు 6:11 పాప విషయమే చచ్చింది. మీరు ఏదో ఆలోచించి కూర్చున్నారు. వాడు పాపములు చచ్చింది. ఎవరు? రక్షింపబడలేని వాడు. నువ్వు పాప విషయం అంటే నీలోనికి వచ్చిన పాప విషయములు రోజు నీ ఏం చేస్తున్నారు? చచ్చిపోతున్నారు. అది లోపల చచ్చింది, నీ బయట
జరగడానికి ఇష్టమైతే తన సిలువను తాను తనను తెచ్చించి తగ్గించి కాదు తెచ్చించి మీరే వాక్యం చెప్తారు. తన్ను తాను తెచ్చించి మత్తయి సువార్త 16:24 నుండి చదవండి. అయ్యో ఇదన్నీ అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరని యెడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తి అంటే ఉపేక్షగా తెచ్చించాలి. ఇప్పుడు నీ యేసయ్య దగ్గరికి వస్తే నీ తన తాను ఏం చేయాలి? ఉపేక్షించాలి. ఒక యేసు చెప్పినది మనం పట్టుకోవాలి. ఉపేక్షించాలి. నీ ఇష్టం, నీ వికారం, నీ మనసు అవన్నీ నీ ఏం చేయాలి? ఉపేక్షించుకోవాలి, వదులుకోవాలి. లోపల మనుషులు ఎందుకు బ్రతకలే? అన్ని పట్టుకొని తిరుగుతున్నారు. శరీరం బ్రతుకుతున్నది, మాట బయటికి బ్రతుకుతున్నది, లోపల కృషించుచున్నది. లోపల ఏమవుతున్నది మనకు తెలియదు. బయట ఏమవ్వాలి? కృషించాలి. లోపల ఏమవ్వాలి? కృషించలేకపోతే ఏమవుతుంది? ఈ బయటలో ఉన్న సామాన్లు కృషించడానికి దేవుడు కొన్ని పనిచేస్తాడు. శరీరం కృషించాలి. నీ బయటలో ఉన్నది కృషించడానికి అది నీ అంతగా రావచ్చు. నిన్ను బయట సామాను చంపడానికి నీ అత్తగారు కాదు. లేదు, యాకోబు బాధపడాలంటే ఎవరింటికి వెళ్ళాలి? మామ ఇంటిలో నిన్ను ఏమవుతుంది? అదే నిన్ను కూడా దేవుడు నిన్న శరీరం ఉన్నదే క్రియని చంపడానికి వేరే యొక్క వద్దు నీ మీదకి పడదు. 4:17 చూడండి. 2:17 చూడండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రం ఉంటూ మా చులకని శ్రమ. నీ ఈ శ్రమే ఎక్కడ వస్తుంది? లోపల బయట? శ్రమ మీకు ఎక్కడ వస్తుంది? లోపల బయట. అప్పుడు బయట నీ శ్రమ ఈ శరీరం మీదకి వస్తే ఆడు చచ్చిపోతుంది. లోపల ఉన్నవాడు ఏమవుతుంది? నీ ఒక్క విషయం ఈ రోజు తెలుసుకో. నీ లోపల మనుషులు బలపడాలంటే నీ బయట ఉన్న కృషించడానికి దేవుడు రకరకాల పద్ధతి నీ మీదకి పంపిస్తాడు. ఇప్పుడు అన్ని స్మూత్ గా వెళ్తున్నారే. షుగర్ పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం, హలో నడుము నొప్పి పెరగడం, ఇదన్నీ ఎందుకు జరుగుతున్నారంటే లోపల ఉన్నవాడు కాదు, బయట ఉన్నవాడు చాలా. నీ అత్తగారు నీ మీదకి పడడానికి కారణం నీ చచ్చిందో పుస్తకంతో తెలియడం. నీ ఇంటి వాడు నిన్ను తిట్టడం, నీకు స్నేహితులు నీకు ఎదురుగా మారడానికి కారణం నీ బయట. అందరూ నన్ను తిట్టుతున్నారా? నీ చావలే, బయట చావాలి. నీ భర్త నీకు వదులుగా మాట్లాడుతున్నాడు, నీ చావాలి. నీకు రోగం పెరుగుతున్న నీ శరీరం చావాలి. దేవుడు కోరిక నీ లోపల ఉన్నవాడే మావాలి. లోపల ఉన్న మనిషి బలపడాలి. బలపడాలంటే ఏదో ఒకటి పుష్టించాలి. Hallelujah.
ఎంతమందికి అర్థమవుతుందో నాన్న సోదరు స్తోత్రం దేవుడికి అంటే నేను చెప్పగలిగి వచ్చిన వాటి ఏమంటే దేవుడు క్రీస్తు జీవము మనలో ఉంది. ఈ శరీరం పనికిరాదు. శరీరం అవునా? అదే మొదటి పత్రిక 15:50 చదవండి. మొదటి పత్రిక సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. అప్పుడు ఎవరు స్వతంత్రించుకున్నారు? రక్తం అంటే నీ శరీరం దేవుని రాజ్యం అంటే నీ లోపల ఉన్నవాడు ప్రవేశిస్తాడు. అంటే ఆంతరిక పురుషుడు ఆంతరిక పురుషుడు పైకి పోతున్నప్పుడు రక్త మాంసం కలిగిన శరీరం ఎక్కడికి పోతుంది? కిందకి వెళ్ళిపోతుంది. ఆ రక్తం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తుంది వేరొక శరీరంగా బయటకు వస్తుంది. దేవునికి సోదరుడు ఎప్పుడైనా దేవుడు అని మీరు అడిగారా? దేవుడు నాకు ఎందుకు ఈ శ్రమ వచ్చిందండి అడిగారా? కొంచెం సైలెంట్గా ఉండి ప్రార్థన చేసే మరొకటి వస్తుంది, జవాబు వస్తుంది. నీ ఏ పక్షుల దగ్గరికి వెళ్ళడం అక్కర్లే. దేవుడు సైలెంట్ కుమారుడు నీ శరీరం చావలేదు, అందుకని నేను నీకే కొంచెం శ్రమ అక్కగారు మామయ్య రోగము ఇవన్నీ ఏమవుతుంది? నీ శరీరంలో పంపుతున్న కారణం ఏంటంటే నీ బయట ఉన్నవాడు చచ్చితే నీ లోపల ఉన్న వ్యక్తితో నాకు సంబంధం. ఈ బయట ఉన్న ఆ శరీరం లోకంతో ఏం చేస్తున్నారు? సంబంధం. పంచేత్ర వలన లోకంతో ఏం చేస్తున్నారు? లోపల ఉన్న వ్యక్తి దేవునితో సంబంధం. నీ శరీరం అదని ఎప్పుడు నీ శరీరం గురించి ఆలోచన, ఎప్పుడైనా ఆత్మ గురించి ఎప్పుడైనా లోపల ఉన్న నా ఆత్మీయ మనుషులు బలపడాలని ఎప్పుడైనా ఆశ ఉంది. దేవుడు వస్తే దేవుడిలో నేను వస్తే నాకు డబ్బులు సంపాదించిన దగ్గర వస్తుంది. ఈ శరీరం వెనకాయమవుతుంది. శరీరం పెంచుకోవాలా? అది కాదు కదా, అది మనకు అవసరం లేదు. శరీరం పనికి రాదు. శరీరం అంటే మూల్యమైనది ఒకటి ఉండే పదగా 2 పత్రిక 4వ అధ్యాయానికి చెప్పిన మాట వినండి. 4వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. 11వ వాక్యం మర్త్య శరీరం. ఈ బయటలో ఉన్నదండి మర్త్య శరీరం. అదండి మర్త్య. మర్త్యాస కాదు, పేరు కాదు. మర్త్య అంటే తెలుగులో అర్థం చెప్పండి నాకు. బయటిలో మర్త్యమైతే చచ్చిపోయే శరీరం. యేసు ప్రభు ప్రత్యక్షతలో అమర్త్యమైన శరీరం మనకు దొరుకుతుంది. లేదు, మృతత్వం లేని శరీరం, మృతమైన శరీరం. అంటే నీకున్న శరీరము మధ్య మరణం ఉన్న శరీరం. నీకున్న శరీరం మరణం కలిగిన శరీరం. కానీ యేసయ్య వచ్చినప్పుడు మరణం లేని శరీరం. దేవుడికి సౌందర్యం కలిగింది. బయట ఉన్నది మర్త్యమైనది. బయట ఉన్నది ఏమన్నామా? మర్త్యమైనది. దేవుడికి సౌందర్యం. అది మారిపోతుంది. దాని బయట ఉన్నదని మారిపోతుందని. ఎంత అందం కలిగిన శరీరం అయిన కూడా
అది మర్త్యమైనది. స్తోత్రం. ఇంకా ఆ శరీరం గురించి చెప్పినవాడు 4వ అధ్యాయం 4వ అధ్యాయము అది 7వ వాక్యం చూడండి. అయినను ఆ బలాత్కారము మా మూలమైనది కాక దేవునిదై ఉంటున్నట్లు మట్టి ఘటముల ఇది నీ శరీరం ఎలాగుంది? ముందుకు నేను చెప్పాను మర్త్యమైనది. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మట్టి. నీ మట్టి అనేది ఎంత ఉందని తెలుసు? లేదు నీ చెప్తాను నా మట్టి కాదు, నేను ఎమ్మకలేదు. ఆడవాళ్ళకి దేవుడు సృష్టించిన పక్కట ఏ సైడ్? ఎడం పక్కన కుడి పక్క, ఎడం పక్కన కుడి పక్క. ఎవరు చెప్పారు? నాకు తెలియదురా ఎడం పక్కన కుడి పక్క అంటే. పక్కట ఎమక్క అని ఆది కాండంలో రాయబడి, నాకు మాత్రం అందరూ ఏం చెప్పుతున్నారు? బైబిల్ తెలియలేని వాడు అందరూ గుడి పక్క. బైబిల్ తెలిసిన వాడు ఎవరని? అందుకని ఈ ఎమక్క ఎప్పుడు కూడా వంగదు. ఆడవాడు ఎప్పుడైనా వంగడం మీరు చూసారా? పురుషులందరూ ఇడ్లీ తయారు చేసిన ఒకటి ఉంది, దానికి ఇడ్లీ పాత్ర వల్ల ఉంది. దాని కింద 2-3 కన్నాలు. మగవాడు అందరూ ఎలా ఉంది? కన్నా ఉంది. దాని ఇడ్లీ పాత్ర వల్ల. మగవాడు అందరూ నూడిల్స్ వల్ల. ఆడవాడు అందరూ నూడిల్స్ వల్ల. ఇది ఇప్పుడు కొత్తగా వింటున్నారే. మగవాడు అందరూ ఇడ్లీ పాత్ర వల్ల ఆయన కండం ఉంది. ఆడవాళ్ళు మాత్రం నూడిల్స్ అంటే ఒకటే పట్టుకున్న మొత్తం బయటకు వస్తుంది. ఎప్పుడు ఎప్పుడు ఉంది? నేరేది జరిగిన దినం నుండి స్టార్ట్ అవుతుంది. ఆ పుట్టి దగ్గర నుంచి చరిత్ర చెప్పుకొని వస్తుంది. నేను చెప్పండి, అబద్ధం చెప్పకుండా మంచి అబద్ధం నిజం చెప్పండి. నీ ఇంటి లేదా ప్రోగ్రాం వస్తే గదిగాలలో జరిగిన స్టోరీ బయటికి. అదే నేను నూడిల్స్ వల్ల ఏం చెప్తున్నా. 90 సంవత్సరం ముందుకు ఏదో జరిగిందో 92 ఏదో సంగతి జరిగిందో అది ఇప్పుడు బయటకు వస్తుంది. పనికిరాదు అది. ఆడవాళ్ళు మగవాళ్ళు అంటారు అది ఎప్పుడో చెప్పలేదు. అది చెప్పింది కన్న ముందు కాబట్టి పోదు. చెప్తున్నది సోదరం మట్టి పాత్రమని ఈ శరీరం ఎక్కువ నీళ్ళయ్యొద్దండి. ఎక్కువ నీళ్ళు వేస్తే ఏమవుతుంది? పొంగిపోతుంది. సోదరం కదా. అందుకని నేను చెప్పిన ఈ మట్టి పాత్రమని ఎదిగి అదిలో దేవుడు తన శక్తి అడదేవుడు తురుని పగిలిపో నీ నాలుగు రాగకుండా నీ నాశనం ఆగకుండా ఆ శక్తి నీలో దేవుడు ఇప్పుడు మీకు అర్థమైంది. ఇది పౌలు గారు చెప్పిన 2 Corinthians 5వ అధ్యాయం దగ్గర రండి. 1-2 వాక్యములు. అంటే నీ శరీరం ఏమండి? గుడారం అంటే కొండ తొమ్మిది ఉన్న దేవుడి బిడ్డలు ఆ పొలములు ఇక్కడ గుడారం పెట్టి ఉన్నాం. అవునా? 2 రోజులు, 1 వారం, 1 నెల ఉన్న తర్వాత నీ కూడా చెప్పు ఈ శరీరం వెళ్ళిపోతామని నాకు చెప్పదు.
శరీరం సూచించదు. రే శరీరం నీ గుడారం నీ వెళ్ళిపోతాను. ఇది వెళ్ళిపోతానని ఎరిగి ఉంటుంది. నీ కంబర చూపించదు. ఈ శరీరం నీ గుడారం వెళ్ళిపోతుంది. అయినా నేను నువ్వు అందరూ ఏమవుతున్నారు? ఇద్దరు హోటల్ కూర్చి ఏం చేస్తున్నారు? గొడవాడింది. హోటల్ కూర్చి ఏం చేస్తున్నారు? గొడవాడినప్పుడు అదే ఎందుకంటే అప్పుడు గొడవాడు నేను కాసేపు నాకు దిగిపోతాను. కాసేపు సమయం తర్వాత అంతవరకు మనం ఈ బండి ఉన్నారంట. ఈయన ఎందుకు మీరు పరస్పర గొడవ ఆడుతున్నారు? అమ్మా ఈ గుడారం దిగిపోతానండి. ఎందుకంటే పగిలిపోతారు మాట తీసుకొని వెళ్ళిపోతారు. అది అలాగే కాసేపు సమయం మనం ఇక్కడ కూర్చి అది నీకు తెలియలేదు కాబట్టి నేను కొనుక్కుతున్నానని ఆశతో నీ ఆటతో నేను చేస్తున్నాను. నీ గొడవ ఆడకుండా చెప్పండి. శరీరమా గొడవ ఆడకుండా కాసేపు సమయం వరకు మనం ఈ బయట మనుషులు లోపల మంచి కొందరు ఇప్పుడు కూడా ఏం చేయలేదు తెలియదు. పీతరు గారు చెప్పిన మాట మొదటి పీతరు 2 పీతరు 1:13-14 వాక్యం చూడండి. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చింది. అందరూ చెప్పండి. నా గుడారము త్వరగా రోజు చెప్పుకొని బ్రతకండి. గొడవ రాదు. రోజుకి చెప్తే అమ్మ పని చేస్తావా, పాప పని చేస్తావా, నువ్వు చెయ్యి నేను చెయ్యాలి చెయ్యరు. గొడవ ఈ గూడారం ఏమవుతుంది? అందుకని ఈ బండిలోకి వచ్చి ఎక్కువ గొడవ ఆడుతుంది. కాసేపు సమయం బండి నుండి అది అందరూ తెలియదు. నేను ఈ గొడవ ఆడు విచారించిన నేను చాలా రోజు బ్రతికి ఉంటాను. బ్రతికి ఉంటారు. ఎప్పుడు బండి దిగండి. నీకు దిగడానికి ట్యాక్స్ వచ్చా నీ చేయాలి. నీకు సమయం వచ్చా నీ దిగాలి. అది నేను కానీ నీ దిగాలి. దిగిపోవాలి. పూజ చేయకూడదు. ఈ కూడా మూడవది అక్కడ చెప్పిన మళ్ళీ ఏమంటే భవనం, ఇల్లు, హౌస్ అక్కడ ఉంది కదా. లేదు 2 పత్రిక 5:1 ఇంగ్లీష్ చూస్తే నివాసం. అదే నివాసం. దేవుడు ఏం చెప్పాలి? ఇల్లు. అప్పుడు నీ శరీరం ఇల్లు అంటే నీ శరీరం ఇల్లు. దేవుడు నివసించున్నాడు. దేవుడు నివసించిన ఇల్లు. మీరు దేవుడు మందిరంలో దేవుడు పరిశుద్ధాత్మ నీలో నివసించున్నాడు. శరీరమైన ఆ ఇంటిలో దేవుడు ఆత్మ నివసించున్నాడు. నీ చెప్పండి. నా శరీరం ఒక ఇల్లు. ఆ ఇంటిలో దేవుడు ఆత్మీయం చేస్తున్నాడు. అందుకని అది ఇల్లు అని చెప్పుకుంటారు. తర్వాత చెప్తున్నారండి బిల్డింగ్. అవునా? చదవండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదయు నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్న
అంటే ఒక ఏంటంటే దేవునికి స్తోత్రము. బిల్డింగ్ ఇంగ్లీష్ రాయబడి బిల్డింగ్. నీ శరీరం వాళ్ళు ఒక ఆ బిల్డింగ్ ఎలాగ కట్టారు? నీ శరీరమైన బిల్డింగ్ కవర్ తెచ్చింది. నీ శరీరమైన బిల్డింగ్ ఎలాగ కట్టారు? నేను అదరాదు. నీ శరీరమైన బిల్డింగ్ దేవుడు ఎలాగ కట్టారు? అది ఎవరు చెప్తారు? నీ చెప్పు. ఇది మట్టితోని ఉన్న బిల్డింగ్. అది మొత్తం నేను చెప్తాను. అయితే టేస్ట్ ఉండదు. నీ కూడా రావాలి. నీ శరీరం ఒక బిల్డింగ్. ఈ బిల్డింగ్ సిమెంట్తో కాదు. మట్టిరా మట్టిరా మట్టివిరా మట్టివిరా మన్నురా మన్నురా ఇది ఎవరి పాట? సతీష్ కుమార్ సత్యంగా పాట పాడే స్తోత్రం. అది కదా దేవుడు ఆదాముకి ఎలాగా సృష్టించారు? మట్టి. శరీరం మాటిలో ఎంత పేర్లు కొట్టద్దండి. ఐదారు చెప్పినట్టుగానే నేను బాగా అలగదని మచ్చగా అన్ని చేయాలి. దేవుడు ఇదైతే చేసినప్పుడు నీతో ఏం చెప్పాలి? నీతో మాట్లాడాలి. యేసునామములో మన సంఘ బిడ్డలు కొత్త సమస్యలు అడుగుపెట్టినప్పుడు ఆ బయటిలో ఉన్న వాళ్ళతో ఎక్కువ మాట్లాడిన కంటే తనకి తానే ఎక్కువ మాట్లాడాలి. అది చెయ్యరు. బయటలో ఉన్నవాడు తనకి తానే. లక్ష్మి మన చక్కబడిన లక్ష్మి ఒకరిని చర్చలో చీకడం చేయలేకపోతున్నారు. విశ్వాసం గురించి ఏదో మనసులో మాట్లాడి వెళ్ళిపోయి ఏమైంది? పడిపోయిన పనులు తనకి తానే మాట్లాడుతున్నారు లేదా? ప్రాక్టీస్ సొంతంగా గురించి ఎప్పుడైనా మాట్లాడు. పిచ్చి కాదు, పిచ్చుడు కాదు, మంచి మనుషులు సొంతంగా కూర్చి ఎవరు వినకుండా చేయడం. వెనకబెట్టి ఆయుధం స్టార్ట్ అయింది. అప్పుడు పత్రం ఏం చేయరు. అలా కూర్చొని మాట్లాడే టైం లేదు. అందరికి సలహా చెప్తాను, సొంతంగా సలహా చెప్పారు. ఈ మధ్యన ఏం చేశారంటే అందరి కుటుంబానికి కౌన్సిలింగ్ చేశారు. అందరి కుటుంబానికి ఏం చేశారు? కౌన్సిలింగ్ చేసి తన కుటుంబంలో కౌన్సిలింగ్ చేయలేకపోయింది. భార్య భర్తను విడాక అయిపోయింది. నేను చెప్పిన మాట ఏంటంటే మీ అందరితో పలికినంటే తన తానే చేయండి. వారి దేవుడికి సోదరు అనేది చెప్పండి. దేవుడికి సోదరం. ఈ మట్టి మారి దేవుని శరీరం అది పరలోక స్వర్గీయ శరీరం. పరలోక శరీరం. పరలోక శరీరం. ఈ మట్టిలోనికి కలిసి మట్టి నుండి మనకు వేరొక శరీరం వచ్చిన వస్తుంది. నేను చెప్పిన లోపల ఉన్న మనిషి ఇప్పుడు బయటలో ఉన్న మనిషి గురించి కదా చెప్పండి. లోపల ఉన్న మనిషి కొద్దిగా మొదటి గీత రెండవ మధ్యమో 1-2 వాక్యం వెంటనే ముగిస్తాను. రెండవ మధ్యాహ్నం 1-2-3 వరకు చదవండి.
సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలి జన్మించిన శిశువు అదే లోపల మనుషులు. ఈడెక్కడ కన్నీరు? ఈ కొత్తగా జన్మించిన శిశువు ఎక్కడ కన్నీరు? అదే నీ అక్కడ కన్నీరు తెలుసా? నేను కన్నడ చోట నాకు తెలుసు, అమ్మ చెప్పిన కాబట్టి. నీ ఆత్మీయంగా కన్నడ చోట ఎక్కడ? అదే చెప్పాలి, అదే చెప్పాలి, అదే చెప్పాలి, అదే నాకు కావాలి. నీ కన్నీనిది శారీరక కన్నీనిది ఒరిస్సా రావచ్చు, కానీ ఆత్మీయత కన్నీనిది ఇప్పుడు ఎక్కడ నీ ఎదగాలి? గుమ్మడికా వల్ల ఉంటుంది. సంగమం అంటే ఇంకేదో సంగమం వస్తుంది. ఏ సంఘంలో పుట్టారో ఆ సంఘంలో ఎదగాలి. ఈ లోపల మనిషిని ఇక్కడ ఎదగాలి. ఎదగడానికి అర్థం కావాలి, పాలు కావాలి. ఎదగడానికి ఎవరుతుంది? మీకు వాక్యం ఉందండి. మొదటి దశలోనికే పత్రిక 2వ అధ్యాయం 7-8 వాక్యం చూడండి. అయితే సంయమించు తల్లి తన సొంత బిడ్డలకు గౌరవించినట్లుగా మేము మీ మధ్యను సాధనములా ఉంటిమి. 11-12 చదవమ్మా. 2వ అధ్యాయం 11-12. సారీ 7-8. అయితే స్థానమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేష ప్రేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధమై ఉంటిమి. తల్లి నీకు ప్రారంభించినట్టుగా సంఘ కాపాడే నిన్ను పెంచుతాను. వేరే బాధ కలతలో ఉంది. మోసగారు పరావు ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పారు? ఎవరైనా తల్లి ఎవరిని పిలిచారు ఇచ్చారు? వేరే తల్లి ఎక్కడ లేదా? ఎందుకు తారు? అతి పిల్లలే అతి తల్లి నీలా తోడుగా లేదండి. అతికొచ్చిన పిల్లలే అతికొచ్చిన తల్లిలు పాలు తాగేది. సొంత తల్లి పాలు సొంత పిల్లలే తాగేది. నిన్ను పెంచడానికి కన్నడ తల్లికి తెలుసు ఎరగ పాలించి నిన్ను వేరే తల్లి అయితే ఆ పాట నీ అంటే చాలా మంది కూడా ప్రాబ్లం ఇదే. సొంత తల్లి కాదు నిన్ను పెంచిన తల్లి పాలిచ్చినప్పుడు నీకు అర్థం తెలియదు. వేరే వాళ్ళు ఎందుకు పాలిస్తున్నారు? మరి ఆడ పాలించిన ఆడికి ఏదో నీలో ఏదో ఒకటి దాని వరకు ఇవన్నీ చేస్తున్నారు. తల్లి అడగదు కోరుకుంటా పాలించినందుకో ఏదో నీళ్ళు కోరుతున్నారు. నిన్ను పెంచి నిన్ను ఏం చేస్తున్నారండి? అడగదు. అక్కడ కొన్ని మాట ఉన్నది తెలుగులో, తెలుగులో అది లేనట్టుగా అనుకున్నారే. స్తోత్రం.
సమయం అయిందంటే నేను రాకుతున్నారంటే మీరందరూ ఆ ఇంట్రెస్ట్ పోయినట్టుగా అనిపిస్తున్నారు. సో 7:8 ఏముందంటే అమ్మా అయితే అయితే 7వ వాక్యం చూడమ్మా. అయితే ఆ. ధాన్యమిచ్చు తల్లి తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా సొంత బిడ్డలని గారావించినట్లుగా బిడ్డలుగా మేము మీ మధ్యన సాధువులమై ఉంటిమి. సాధులుగా ఉండేది. తర్వాత మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి. అంటే సాధులుగా ఉండేరు. నువ్వు నాకు బహు ప్రియులుగా ఉన్నారు. కనుక ప్రియులుగా ఉన్నారండి అండి. అదండి నా తెలుగులోనే ఆ మొత్తం పోయింది. సొంత పిల్లలకి నీ ఎలాగ చేస్తుంది సొంత పిల్లలకి మీరు ఎలాగా లాలించడం. అదార్థం ఇక్కడ లాలించడం. వేరే వచ్చిన పిల్లలకి ఏం చేయదు. దాని ద్వారా ఏం చేస్తుంది? గాలి ఇస్తుంది. ఒడియాల పిల్లలకి గాలి కొను. సొంత మా ఇంట్లో కొను. సొంత మాట్లాడుతారు. లాలించడం. తండ్రిగా లాలించడం. నిన్ను సొంత కన్నిన తల్లి నిన్ను ఏం చేస్తుంది? లాలించడం. నిన్ను ఏం చేస్తున్నారు? ప్రేమించడం. కొన్ని సమయంలో నేను చూశాను కానీ ఈ అమ్మ దగ్గర ఉంటున్నా ఎక్కపోతే బాగుంటారు అని అనుకున్నాను కదా. సొంత అమ్మ దగ్గరే వేరే అమ్మ దగ్గర నీ వెళ్ళలే. వెళ్తే ఈ అమ్మ గుణం తెలుసు. కన్ను ఉన్నప్పుడు ఇప్పుడు నీకు పెంచినది అమ్మ. ఇది 2:12 11 వాక్యం చూడండి. అవును. తన రాజ్యమునకును మొదటి దశలోని పొందిన 2:11 తన రాజ్యమునకును ఆ. మహిమకును ఆ. మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా ఆ. మీరు నడుచుకొనవలెనని ఆ. మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు ధైర్యం చెప్పుచు సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల ఆ. నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వారి ఎడల ఒక పాస్టర్ 2 రోల్ ఉందండి. మదర్ ఫాదర్ తల్లిగా పాలిస్తారు. తండ్రిగా తండ్రి ఏం చేస్తున్నారు? హెచ్చరిస్తుంది, ధైర్యపరుస్తుంది. ఇక్కడ బాబు నేను పలానా చోట అయినా నేను ఆదుకోవడానికి సాక్ష్యం చెప్పి ఎందుకంటే తెలుసా ఇది లోపల ఉన్న ఆ శిష్యుడు ఏమవ్వాలి? ఎదగడానికి ఏం కావాలి? నీకు చెప్పడానికి సమయం లేదు. వచ్చిన వరకు రేపు ఎదగడానికి ఏం కావాలి? వాళ్ళు మాత్రం కాదు, తండ్రి కూడా కావాలి. తల్లి నిన్ను ఎన్ని నెల మోసని చెప్పండి. ఇది ఎవరు కరెక్ట్ నీకు తెలియదు. డెలివరీ అయింది కానీ 9 నెల 15 రోజులు 9 నెలలు. తండ్రి నేను ఎన్ని నెల మోసారు? నాన్న ముందు వచ్చి వాళ్ళకు నిన్ను నాన్న ప్రేమ బయటకు కనిపించదు. నాన్న ప్రేమ తండ్రి ప్రేమ ఎప్పుడు బయట నాకు అని నేను ఎప్పుడు కనిపిస్తుంది కానీ నాన్న ప్రేమ మాత్రం కనిపించదు. ఎందుకంటే అమ్మ ప్రేమ వేరే, నాన్న ప్రేమ వేరే. ఈ 2 ప్రేమ ఉంటే ఈ బిడ్డ
దశమాలు ఇవ్వు అని అడిగారు. ఉద్యోగం దొరికింది. అలాంటి పాత్ర మీకు మంచిది. ఆమేన్. దొరికింది దశమాలు. వివాహం అయినప్పుడు కట్టడం అడిగారు. అడగలేకపోతే మ్యారేజ్ జరగదని చెప్పారు. మళ్ళీ నేనే వెళ్ళి అడిగి సమాధానం పోరా, డబ్బు పోను, విశ్వాసం మనకుంది, రేపు దొరుకుతుంది కదా, ఇప్పుడు అలాగే చెప్పి సెట్ చేసి మ్యారేజ్ చేసి వ్యక్తి ఉపవాస ప్రార్థనకి వెళ్ళాను. నన్ను పిలిచి ఎక్కడికి వెళ్ళేది వాక్య ప్రేరణ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఐక్యత గురించి చెప్పినప్పుడు అప్పుడు ఆయన అయ్యో ఈయన మంచివాడు కాదు నాకు అందరు సమక్షంలో వాక్య ప్రేరణ అన్ని ఆపేసి ముగించిన తర్వాత నా కుటుంబానికి ఏం చేశారు, పాస్టర్ కుటుంబాన్ని సెట్ చేసి మీకు ఎంతమందికి అర్థమవుతున్నారు? ఇప్పుడు వరకు నేను మీకు రూపంగా అడగలేదు, ఏదైనా మీటింగ్ కోసం అడుగుతున్నా తప్ప అది అడగలేదు. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చింది ఈ సంఘ బిడ్డలు, నేను సంఘములు కన్నిన చోటులు నీ ఎదురుకి రావాలి, పాలు కావాలి. ఎప్పుడు పాలు దాటుకొని కూర్చో రక్తం పీల్చుతావు. రేపు రేపు చెప్తాను తెలుసు. మీరు కొంచెం ఎదిరితే ఏమవ్వాలి, అమ్మ పిల్లలు ఎదిరితే పెద్దదైతే ఇంకా చేయాలి. నీ అమ్మ నాన్నకి నీ ఏం చేయాలి, బాధ్యత తీసుకొని పెంచుకోవాలా. నీ సంఘములు ఎదిగి పెద్దదైతే సంఘములకు ఎప్పుడు ఏమవుండాలి, ఉపకారంగా ఉండాలి. అది నీవు చేయాలి. నీ వలన సంఘానికి ఏమవ్వాలి, నీ నీ సంఘం ఇదా నీ కుటుంబం. ఈ కుటుంబం నీ ఎదిగినప్పుడు ఈ కుటుంబానికి నీ ఉపకారం చేయాలి. కనబడింది, వెలిగింది, దేవుడు కొట్టేసుకుంటున్నాను. నీ కన్నిన కుటుంబంతో నీకేముంటుంది, గొడవ కాదు, ఎస్ సంబంధం ఉంది. ఆ కుటుంబంతో ఎక్కడికి వెళ్ళినా కానీ అది మా సంఘం అని చెప్పాలి, నా కుటుంబం అని చెప్పాలి. దేవుడి సంఘం, దేవుడి ఒకవేళ నేనే రాలేకపోతే నీ ఎప్పుడో మట్టికి మట్టి అయిపోతాను. అది రాలేకుండా నిన్ను పెంచిన అమ్మాని మరిచిపోకూడదు. వారికి ఉపకారం చేయండి. ఎదిగితే ఎదగలేకపోతే నీకు నేను పాలిస్తాను. ఎదగలేకపోతే ఏం చేయాలి? నా మీకు అర్థమైందా? ఏమో నీకు అర్థమైందా? నీ పెద్దదైనప్పుడు నీ అమ్మకి నీ హెల్ప్ చేయాలి. సైకిల్ దొరికి ఊరు మొత్తం తిరగకుండా అమ్మకి నీ ఏం చేయాలి? సోదరు అది అక్కడ చేస్తే వాళ్ళని ఇక్కడ నీ సంఘంలో చేస్తాను. ఇంటికి అలవాటే ఇంటిలో ఒకరు నీ హెల్ప్ చేసిన పడతా చెప్పద్దు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది. అది నీ అక్కడికి చేయరు, అందరు నిన్ను చేయాలి. అందరికి నన్ను ఏం చేయాలి? ఇంగ్లీష్ లో నేను మాట ఉన్నది, ఇచ్చుకో పుచ్చుకో. ఇచ్చుకో కొందరు పుచ్చుకోవడం మాత్రం. ఇచ్చుకోవడానికి వచ్చిన సందర్భం స్టోరీలు వచ్చేస్తాయి. అందరు నీ నవ్వుకొని చరిత్ర మాట్లాడితే అందరికి నీతోనే అలా అవుతుంది. మీ అందరితో మొట్టోడు లేకుంటే అందరూ నీకు మొట్టోడే.
ఎవరితో మాట్లాడుకుంటే ముద్దటి కదా అది ముద్దలాగే ఉంటుంది. కాసేపు సమయం ఉండాలండి, అంతవరకు మనం నవ్వుకొని ఆడుకొని పాడుకొని ముందు మాట్లాడలేదు. మన పిల్లలు కొందరు వచ్చి చెప్పిన రాయని సంగపడి ఏంటి ఇది ఎక్కడికి పిల్లలు ఎక్కడికి వెళ్తారు, అక్కడికి పరిగెత్తారు, బాధకాలు ఎక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఏంటి ఆట ఎందుకు గట్టి ఆడికి చూసినప్పుడు పైగా నొప్పి ఎందుకు ఆడికి నొప్పి రావడం కారణం ఏంటి? సమాధి కన్నా కప్పుగా ఉంది. తిట్ల తట్టడం అన్ని ఉంది, ఇంటి లోపల వస్తాయి పట్టుకొని ఇక్కడ కూర్చొని కాదు సంతోషం. మాట చూడే మాట, ఏదినికి బలం ఉందో దానికి నీ లోబడుతుంది. నీ శరీరానికి బలం ఉంటుంది, శరీరానికి నీ బలంగా ఉందే లోపల మనుషులు నీకేమవుతుంది లోపడుతుంది. లోపల మనుషులు శరీరం కంటే బలంగా ఉందే ఎలాగా ఇదని చెప్పడం నాకు భాషకి కొన్ని పరిమితి ఉంది. నేను తెలుగు వాళ్ళు పుట్టిన అనుకో కేరళ భాష అనుకో గట్ట 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 చెప్తాను మాట. నా మనసులో ఉన్న సంగతి మొత్తం నీ బుర్ర మీదకి నేను ఎన్ని కష్టపడి ఇదన్నీ అదొక పోయింది మారకుండా ఇదన్నీ రాసి ఇక్కడ వచ్చినప్పుడు మొత్తం గందరగోళమై దేవుడు చెప్పిన వేరొక విధములు అంటే నేను ఎందుకల్గా చెప్తున్నానంటే ఇదన్నీ నీ ఎదిగి ఉండే స్వభావం మీరు అందరూ రక్షణ ముందర వెళ్ళే యేసు వాళ్ళను అర్థం కాదండి. పిల్లలు ఎదిగినట్టుగా నీ ఏమవుతున్నారు? పిల్లలు ఎదుగుతుంది నడుస్తుంది, మళ్ళీ 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 పడుతుంది పడుతుంది నడుస్తుంది. అదే ఆ సైడ్ వెళ్ళి ఇక్కడ స్విచ్ బోర్డు రేలేసారు, స్విచ్ బోర్డు లేదు లోపలికి వేసేసి ఎందుకంటే అక్కడ వేసారు ప్రమాదం ఉండదని. ఆ చిన్న పిల్లలు అది ఎదిగి రావడం నీకు ఎదుగుతున్నారని తెలిస్తే నీ పడుతుంది లెగుతుంది. నేను చెప్పిన నీ ఎదుగుతున్నారని ఎలాగ తెలుసు? నీ ఇంట్లో మాత్రం ఇలా పడుకుంటుంది అనుకో, ఎదగలా నడవలేదు కదా. కొన్ని పిల్లలు అలాగే ఉంది కదా, క్రైస్తవులకి ఒక్కరోజు ఉండలేదు అదండి. ఎంతవరకు అదే రేపు చెప్తాను. ఎంత ఎదిగిన కానీ తలకి కింద కింద శరీరం, ఎంతకి ఎదిగిన కానీ మనకి పైకి రావడం. ఈ 3 దినముల ఉపవాస ప్రార్థన కొత్త సంవత్సరాన్ని నిలబెట్టినప్పుడు రాయల సంతబెట్టలు క్రీస్తు నామమునకు క్రీస్తు నీలో నీలోని లేవాలి. అదే రేపు చెప్తాను సోదరు. దేవుని బిడ్డలారా నా మాట పౌలు గారి ప్రార్థన ఏంటంటే 2 కాదు. ఒక విషయం, ఈ మహిమ ఐశ్వర్యమైన ధనము క్రీస్తు యేసులో నీ హృదయములు ఆంతరిక పురుషులు ఏమవ్వాలి? ఆంతరిక పురుషులు అనేప్పుడు బైబిల్ అన్ని పురుషులు అన్ని చెప్పాలి. అన్ని మనుషులు చెప్తే మాత్రం నీకు అర్థమవుతున్నది.
స్తోత్రం కలిగింది. అక్కడికి వెళ్ళడానికి 7 సమయం ఉంది. అదే మీకు స్తోత్రం కలిగింది. కూర్చున్నారు. ఎందుకండి వాక్యమైన పాలు తాగండి. నేను ఎదురానికి సంఘ కాపాడు దేవుడికి స్తోత్రం కలిగింది. స్తోత్రం. అలా వారికి ఎదురానికి దేవుడు అందరికి సహాయం కలిగి వాటి దేవుడు దీవించారు. సమర్పించుకున్నాం. అందరూ తరలించుకుందాం. ఈ ఉపవాస ప్రార్థన కూడికగా 2వ దినం 3వ సెక్షన్లో దేవుడు మనలందరూ కూడా సహాయం వచ్చి మన పరిశుద్ధులు దేవుడి సన్నిధిలో సమర్పించుకున్నాం. ఈ రాత్రి ఈ పగటి వేళ దేవుని యొక్క వాక్య సందేశం నేను ఎక్కడైనా తాకుని తీరితే నీ లోపల పాలు మనసుకున్న అనుబంధం ఏదైనా కలిగించుంటే పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతుంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఆ ప్రకటన నీ లోపల సందేశముగా మాని తీరుంటే కలిసి దేవుని సన్నిధిలో సమర్పించుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుల దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ రాత్రి ఈ పగటి వేళ దేవుని సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థనతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకు తీరడానికి మా శారీరక ప్రక్రియలకు మృతత్వము కింద దాచిపెట్టి తీరడానికి చంపి తీరడానికి సహాయపడే ప్రణాళికలకు మారి తీరడానికి దేవానికి సాత్వికులకు స్తోత్రం. ఆత్మలో మేము సజీవులై ఉండి తీరి ఆత్మీకంగా రోజు రోజుకి అభివృద్ధి పొందేవారుగా ఆత్మిక పరిపక్వత పొందిన వారిగా మారి తీరుటకు దేవ సహాయం దయచేయండి. శరీరాన్ని చంపి తీరుటకు శరీర క్రియలను చంపి తీరుటకు ఆత్మకు ఉన్న ప్రబంధకు దేవ విస్తారణ పరిచి దేవ మాకు కలిగించిన రక్షణలో మేము నిలకడతో తీరి ఉండి తీరడానికి దేవ సహాయం దయచేయండి. కొందరి జీవితంలో దేవ శారీరక సుఖం శారీరకత అధికంగా ప్రతిబింబించి ఆత్మీకత చచ్చి తీరిగా జీవించిన వారు ఉన్నారు. అటువంటి వారిని దేవ నీ వాక్యం ఇచ్చి వారిని మరలా సజీవపరచండి. శిశువుగా మారిన వారికి నీ యొక్క వాక్యం మూల్యముగా వారికి ఇవ్వబడి దేవ వారి ఎదుగుదలగా పొంది తీరిగా మంచి తండ్రిగా సేవకులు వారి కొరకు ప్రయాసపడే దాంట్లో దేవ వారి పాదభాగస్తులను పొంది తీరి మారు మనసు పొంది తీరడానికి ఆత్మశక్తి పొంది తీరడానికి ఆత్మీక మనుషులుగా మారి తీరుటకు కొత్త వాక్యోపదేశ దేవ ప్రకటనలు పొందుకు తీరుటకు దేవ వారిని సహాయపరచమని కోరుచున్నాం దేవ. అటువంటి వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యం స్వతంత్రించుకోగలిగి తీరేది. బైబిల్ ప్రస్తావించిన మాట శరీరము రక్తము దేవుని యొక్క రాజ్యం స్వతంత్రించదు. అలాగే తీరితే నువ్వు శారీరకత సంపాదించింది, నువ్వు శారీరకంగా ధరించుకున్న వస్త్రం, నువ్వు శారీరకంగా ధరించుకున్న ఆభరణాలు, నువ్వు శారీరకంగా ధరించుకున్న అందచందాలైన వారి ప్రక్రియలు, నువ్వు శారీరకంగా తిన్న ఆహారం, నువ్వు శారీరకంగా ఉంచిన సాంప్రదాయం, నువ్వు శారీరకంగా కట్టుబాటు పెట్టిన అనుబంధాలు అవేవి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించి తీరదు. ఆత్మీకంగా మారి తీరితేనే తప్ప అది నేను స్వర్లకి పరలోక రాజ్యాన్ని చేర్చుకు తీరదు. అలాగే ఈ పగటి వేళ వాటి గురించి ఒక విస్తారణ కలిగిన దేవుని బిడ్డగా మారి తీరుటకు దేవుడు సహాయం చెందించి తీరుగాక. ఈ పగటి వేళ క్రీస్తే మా ధనైశ్వర్యము, దేవుని యొక్క వాక్యమే మాకు ధనైశ్వర్యము. దేవా మమ్మల్ని ఈ భూమిలో బతికించినంత కాలం దేవ మట్టి పాత్రలను మేము, దేవ మట్టితో తయారైన భవనం మేము, బట్ దేవ ఒక గుడారం మేము కాసేపటి కాసేపటితో వెళ్ళిపోవాలి అన్న విషయం గురించి ఉన్న ఒక పరిజ్ఞానత మాలో ప్రభుత్వం వచ్చి తీరేంతటిగా దేవా నీ సేవను మోసి తీరి నీ నిందా భారములను దేవ బరువుగా లెక్కించుకు తీరి దేవాది భాగ్యముగా ఎంచుకు తీరి నడుచుకు తీరడానికి భాగ్యం కల్పించండి. ఈ రాత్రి ఉపవాసంతో ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధిలో దేవ అప్పగించిన బిడ్డల జీవితంలో అధికంగా దేవ శోధనలు అధికంగా చూడకని శ్రమలు వచ్చి దేవ వారి జీవితానికి అందరికీ తీరేటట్టుగా సహాయపడి తీరేటట్టుగా సహాయం చేయమని కోరుతున్నాం. ఈ శరీరం మట్టి పొందని, ఈ శరీరం మట్టికి కలిసిపోవాలని, ఈ శరీరానికి ప్రాధాన్యత లేదని, శరీరముతో అభిమానించడానికి ఏమీ లేదు. అది ఆయుష్ అయి తీరితే 80 సంవత్సరాలు అయి తీరితే 29,200 దినాలు మాత్రమే ప్రపంచంలో బతకగలిగి తీరింది. ఒకవేళ 80 సంవత్సరాల ఆయుష్ ఇచ్చి తీరితే ఆత్మీయతలో సజీవుడై తీరి శారీరక సుఖాలను చంపేసి బతికి తీరడానికి భాగ్యం కల్పించండి దేవా.
ఆత్మతో ఉన్న క్రియలు మాత్రమే నిలకడగా కలిగి ఉండగలిగి ఆత్మలో ఉన్న సంపాదన మాత్రమే దేవుని సన్నిధిలో చేరగలిగి తీరేది. ఆత్మలో ఉన్న నవీనతే దేవుడు పౌరులకు తీరేది. అలాగే తీరితే ఈ చివరి దినములో ఆత్మీక సజీవతను పొందుకు తీరడానికి అవకాశాలు వెతికి తీరడానికి సహాయం దయచేయండి. ప్రతి కూడికలు హాజరవడానికి సహాయం దయచేయండి. ప్రతి సువార్త సభలకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరితో సువార్త బోధించి తీరడానికి సహాయం దయచేయండి. ప్రతి సమయం ప్రాంతాలను వెలికి తీరడానికి సహాయం దయచేయండి. ఎల్లప్పుడూ ఆత్మలో కడుగుబాటు పొంది తీరడానికి సహాయం దయచేయండి. ఎల్లప్పుడూ వాక్యములు విని చదివి నేర్చుకొని ఎదుగుదల పొంది నమలు వేసి ధ్యానించి దేవా ఆత్మీక కట్టుబాటులో ఎదుగుదలకు వచ్చి తీరేందుగా పరిపక్వత పొందిన వారిగా క్రీస్తు తలయంలోని వారు అయిన వారిగా మమ్మల్ని కూడా సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. రాత్రి జరిగిపోయే కూడికను దీవించండి. రేపటి కడపడ లాస్ట్ కూడికను దీవించండి, ఆశీర్వదించండి. అందరినీ బలపరచండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామమున వేడుకున్నాము తండ్రి. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మక సమాసం ఇప్పుడు భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడైను గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సాయంత్రం 5:30 ప్రార్థన ఉంది. అందరూ రావాలి. రేపటి దినం ఆఖరి దినం 10 గంటలకి ఇక్కడ ప్రార్థన. అందరూ రావాలి. ఎవరందరూ దీవించును గాక. డబ్బులు ఇవ్వాలని ఉన్నవాళ్ళు డబ్బులు ఇవ్వండి. మర్చిపోకూడదండి. సాయంత్రం 5:30కి వస్తే కరెక్ట్ 7కి ముగిస్తారు.